ఎస్బి నాయక్ అండ్ సాయి శ్రీనివాస్. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దైన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతినమ్మా. కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. అదరనా గుండెలదరా నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా. బొమ్మోలెవు నదిర పోరి బొంబాటు గుందిర నారీ, లడ్డోలెవు నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలెవు నదిర పోరి బొంబాటు గుందిర నారీ, లడ్డోలెవు నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడిపడ్డది మిస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూయేసు. నడుముని చూస్తే నడుముని చూస్తే నయగర ఫాల్సు, నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. చచ్చిపోతా చచ్చిపోతా, నేను పోతా బయలెళ్ళిపోతా, పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. చచ్చిపోతా చచ్చిపోతా. వెళ్ళిపోతే ప్రాణమే పోతున్నట్టుందే, నువ్వు లేకుంటే కాలమే ఆగినట్టుందే. నువ్వే దూరం దూరం పెట్టినా, నన్ను కాదంటూ చీకొట్టినా, వెంట రావద్దంటూ తిట్టినా, 10 మందిలో నన్నెల్లగొట్టినా, నువ్వు అవునన్నా కాదన్నా నే నిన్నే ప్రేమిస్తా. వెంట రాకన్నా వెళ్ళి పొమ్మన్నా నే నీ కోసం వస్తా. నువ్వే దూరం దూరం పెట్టినా, నన్ను కాదంటూ చీకొట్టినా. పచ్చబొట్టు గుండె మీద ముల్లై గుచ్చుతుంటే తల్లడిల్లుతున్నానే,
కలిసి ఉన్న జ్ఞాపకాలు తలచి రోజు నేను సచ్చి బ్రతుకుతున్నానే అమ్మ లెక్క చూసుకుంటావని నమ్ముకున్నందుకే ఇంత మోసమే నన్ను వదిలి వెళ్ళిపోతావని కలలో కూడా ఊహించబోతి నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తా వెంట రాకన్నా వెళ్ళి పొమ్మన్నా నీ కోసం వస్తా నువ్వే దూరం దూరం పెట్టినా నన్ను కాదంటూ చీ కొట్టినా వెంట రావద్దంటూ తిట్టినా 10 మందిలో నన్నెల్లగొట్టినా కల్లోనైనా నిన్ను విడిచి ఉండలేని పిచ్చి ప్రేమికుణ్ణి నేనేలే ఒక్కసారి నిన్ను చేరిన గుండెలోని బాధ నీకు చెప్పాలే దేవతల్లే నన్ను చేరి నాకు తోడుకుంటావని కలలు కన్నానే సింహ సీకటైన దారిలోన వంటరోని చేసి వెళ్ళిపోమా నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తా వెంట రాకన్నా వెళ్ళి పొమ్మన్నా నీ కోసం వస్తా నువ్వే దూరం దూరం పెట్టినా నన్ను కాదంటూ చీ కొట్టినా వెంట రావద్దంటూ తిట్టినా 10 మందిలో నన్నెల్లగొట్టినా నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రవా నా వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నిశ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హులా లా 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 నీతో హులా లా నీ వల్లే హే హే గలతేలేలా హులా లా 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 నీతో హులా లా నీ వల్లే హాయి హులా లా నవో నవో నబరి గజలు నవో నవో నబరి గజలు ఎత్తు గొలుసులు ముక్కు పుడకలు నడుము సన్న నాగరాలు ఎవలెరుగని బాగోతం అబో 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 పేద పరగ టిక్కుకి ఎమ్మల్లి అవుతోడా లగా జోర్ సూట్ బూట్ సూరే రోమే జైలా గొట్రా గాంజా లాగి పీక్ పీక్ లాగి కిల్లి 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 నమిలక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిల్లి 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 నమిలక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ మత్తుగుంది గమ్మత్తుగుంది కోరిక గసి కొట్లాడనంది కొట్టుకొచ్చే నీ వాళ్ళు సూపు కందిరిగై కాటేస్తా ఉంది ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే కిల్లి 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 నమిలక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి
చిందాడి తుల్లిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైనా తినదే పరుగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వెంటొస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే మూడేళ్ళ ప్రేమ మున్నెల ముచ్చటాయేనా నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా నువ్వెలే నువ్వెలే నా ప్రాణము నువ్వనుకోని ఉన్నానే ప్రాణమే నా ప్రాణమే నువ్వు వస్తావని ఆశతో బ్రతికున్నానే వస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే మూడేళ్ళ ప్రేమ మున్నెల ముచ్చటాయేనా నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా నమ్మించి గొంతు కోసే మనిషివే అనుకోలే నమ్మకమే నువ్వనుకోని బ్రతికేశా ఇన్నాళ్ళే ప్రేమంటే ద్రోహమా ప్రేమిస్తే నరకమా ఎందుకిట్లా చేశావే నన్నిట్లా మరిచావే ఎవ్వరూ నాకొద్దే నువ్వు నాతో ఉంటే చాలే సావునైనా ఎదిరిస్తానే నువ్వు నా పక్కన ఉంటే ప్రాణమే పోతున్నట్టుందే నువ్వు లేని క్షణమే దూరమైపోతున్నానే సల్లంగా నువ్వుండే దూరమైపోతున్నానే సల్లంగా నువ్వుండే సల్లంగా నువ్వుండే సల్లంగా నువ్వుండే వెంటొస్తానంటివే తన తోడుంటానంటివే ప్రాణం తీసేసి నువ్వు పయనం కావద్దే చిలకా గోరింకల్లే కలిసున్న ప్రేమ విడిపోతున్నారా ఓ చిలకా చెప్పమ్మా వెంటొస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే What an amazing musical performance by SB Nayak, Ramu Garu and Srinivas Garu. A big round of applause for them. సో రాము గారు అఫ్ కోర్స్ మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంతకు ముందు కూడా వచ్చారు ప్రతిసారి వచ్చేటప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో వస్తారు కానీ ఈ రోజు ఈ మార్పెంటి అసలు మీ ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ అమ్మ నాన్న మీద వెంటనే ప్రేమ ప్రేమ అంటే మా కాన్సెప్ట్ ని అంత దగ్గరగా చేసుకొని అర్థం చేసుకొని సెగ్మెంట్ ప్లాన్ చేశారనమాట అలాంటిదే మేడం బట్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము నాయక్ గారి గురించి మాట్లాడాలి ఇప్పుడు ఎందుకంటే నాయక్ గారు అసలు మీరు పాడిన పాటలో మీరంతా లీనం అయిపోయి మీ కంట్లో నుంచి ఆ నీళ్ళు వచ్చేటప్పుడు నాకు తెలిసినంత వరకు చాలా వరకు ట్రై చేశారు రాకుండా ఉండడానికి ఇంకా మీరే చెప్పాలి బ్యాక్ స్టోరీ అది నా రియల్ స్టోరీ ముందుగా నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రామన్న గారికి సత్యనారాయణ రెడ్డి అన్న గారికి స్పెషల్ థ్యాంక్స్ నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే నేను ఉన్న సిచ్యువేషన్లో నేను ప్రజెంట్ ఈ స్టేజ్కి వచ్చి నేను సాంగ్స్ పాడతాను అండ్ ఫస్ట్ నేను బ్రతికి ఉంటాను అని కూడా అనుకోలేదు
have too much pain, but I cannot explain here. No, we understand definitely and we respect it also. So ilanti situations lo Indraja ma'am has always been my best friend. She's always been an awesome motivator. Ma'am, over to you. Such an emotional performance అండి, మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ యాజ్ రష్మి గారు సెడ్, మేము ఇంతవరకు రాము గారిది తెలంగాణ జానపదం పాటలు అవన్నీ ఆయన రాసుకుని ఆయన పాడిన పాటలే మేము విన్నాము. ఈ రోజు సినిమా సాంగ్స్ తీసుకున్నారు, అందులో కూడా మీరు ఎత్తుకున్న ఫస్ట్ సాంగే అసలు ఫుల్ వెయిట్ అన్నమాట. మేమందరం అలా ఒక మూడ్ లోకి వెళ్ళిపోయి సడన్ గా పాపప్ అన్నమాట, ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్. కానీ ఎక్కడ కూడా మాకు దీనికి ఈయన వాయిస్ సూట్ అవ్వలేదే అని అనిపించలేదు. అంత బాగా తీసుకువెళ్లారు, చాలా బాగా పాడారు రాము గారు. అండ్ శ్రీనివాస్ గారు, రియలీ రియలీ వెరీ వెరీ యూనిక్ వాయిస్ మీది కూడా. అండ్ ఫైనలీ టు ఎస్బి నాయక్ గారు. నాయక్ గారు, మీరు ఎలాగో ఆ పెయిన్ గురించి ఎక్కువ మాట్లాడలేకపోయారు కాబట్టి జస్ట్ ఒక్క మాట చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఏ మనిషికైనా సరే ఈ శరీరం ఉంది కదండి, ఈ శరీరం అయినా సరే మన ప్రాణం ఉంది కదా, అది మన అమ్మా నాన్నకి మాత్రమే సొంతం. ఇంకా వేరే ఎవ్వరికి దాని మీద హక్కు లేదు, మనతో సహా దాని మీద హక్కు లేదు. ఇది ఇచ్చింది వాళ్ళు, మనల్ని పెంచి పెద్దది చేసింది వాళ్ళు, మన మీద ఎన్నో కలలు ఎన్నో ఆశలు పెట్టుకున్నది వాళ్ళు. వాళ్ళ కోసమైనా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ప్లీజ్ అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మన కోసమే బ్రతికే బంధం అంటే అది అమ్మా నాన్న మాత్రమే. మీరు ఎప్పుడైతే అది గ్రహించి వాళ్ళ ఇద్దరిని ఇక్కడ తీసుకుంటారో ఎప్పటికీ మీకు తప్పుడు ఆలోచనలు రాకూడదు. ఇంత మంచి గాత్రం ఇచ్చారు, ఇంత మంచి లైఫ్ ఇచ్చారు ఆ భగవంతుడు, మేక్ యూస్ ఆఫ్ ఇట్ అండి. సో హ్యాపీగా ఉండండి, మీకు చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీరు ఇంకా ఎన్నో సాధించాలి, ఎదగాలి, మీ అమ్మా నాన్నని గౌరవించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you so much, madam. నేను 1 వీక్ లో తనకు గలవకుంటే తను చనిపోవు మేడం. తను చనిపో అలాంటి డిసిషన్ తీసుకున్న సందర్భంలో నేను వెళ్ళి తమ్మునికి ధైర్యం చెప్పి నా నుంచి నేను ఇంతవరకు ఏం చేయగలను అనేది దాన్ని మోటివేషన్ చేసి పూర్తిగా మార్చేశాను మేడం. ఇప్పుడు ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఈ వేదిక నీకు ఒక మంచి మెట్టు. ఇక నుంచి నువ్వు నీ కళను నిరూపించుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా నువ్వు అంచెలంచెలుగా ఇంకా ముందుకెళ్ళాలి. నువ్వు మిస్ అయినటువంటి సీరియల్ షూటింగ్స్ హీరో కూడా నువ్వు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి ఇవన్నీ కూడా జరిగేటప్పుడు ఇంకో మనిషి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఆఫ్ కోర్స్ ఆమె లవ్ స్టోరీ గురించే ఈ షో మొత్తం జరుగుతుంది ఈ రోజు. మా వర్ష గారు, నాది కాదు, అంటే మీ డాడీ కలిస్తే కదా మీరు కలుస్తారు, అదే కదా పాయింట్ ఇక్కడ. కానీ నిజంగా మధ్యలో మీరు వర్ష, మీరు శ్రీకర్ గారు ఇద్దరు కలిసి ఒక డాన్స్ చేశారు కదా, మీ జోడీ ఎంత బాగుందో. నిజం, నేను చెప్తున్నది అబద్ధం కాదు. శ్రీకర్ ఐ కాంటాక్ట్ గానీ, ఐ టు ఐ అలా చూసుకుంటూ రొమాంటిక్ గా తిరగడం గానీ, అంటే మరి పబ్లిక్ డిమాండ్ ఉంది కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంది, కొత్తగా ఉంది, కనబడుతున్నారు. ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి ఫ్రెష్ గా బయట వచ్చిన మా ఫ్రెష్ జోడీ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. లైన్ లో మాట్లాడుతున్నాడు సార్, నాకు సంబంధం లేదు. అరే ఇమ్ము, వర్ష ఎవరితో జంప్ ఇక్కడ. ఇమ్ము ఏం లేదు, రష్మి అక్క రాంప్రసాద్ ఊరికి డాన్స్ చెయ్యి అన్నారు. ఏ వర్ష ఎంతసేపు, తొందరరా. ఇమ్ము ఏదైనా కానీ హ్యాపీ క్రిస్మస్. ఫోన్ పెట్టు. మాకు హ్యాపీ న్యూ ఇయర్.
ఇందాక పాట అయినప్పుడు తాగుబోతు రమేష్ అన్న ఎమోషన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? నాయక్ గారితో పాటు అన్న కూడా ఎమోషన్ అయ్యాడు. ఎందుకు? రీసెంట్ గా అన్నకు కూడా బ్రేకప్ అయ్యింది పాపం. ఆ రోజు రిహార్సల్ అవుతుందమ్మా, నేను బయట ఏదో రీల్స్ చేసుకుంటున్నా. అది ఎప్పుడు చేసేదే కదా. సరే ప్రాక్టీస్ అవుతాం కానీ రూమ్ లోకి ఇలా తీస్తే అన్న ఫ్యాంట్ తో ఉరేసుకుంటున్నాడు పైన. అన్న ఫ్యాంట్ తీసి చనిపోదాం అనుకున్నట్లే తెలియదు కానీ మేము చనిపోయాం. అన్న చాలా ఎమోషన్ అయ్యాడమ్మా, అంటే చెప్పుకోలేకపోయాడు కానీ ఆ అమ్మాయి చాలా మోసం చేసింది. ఆ అమ్మాయి ఎవర్రా? మేకప్ ప్రమిళ. అలాగే వాళ్ళు పాటలు పాడినట్టే నేను కూడా అమ్మ మీద ఒక పాట పాడతామని. నన్ను లాగే ఉంటే చంపుతా. అక్కడే ఉన్నానమ్మా, లాగని అక్కడే ఉన్నా. అమ్మా నేను కాదు కానీ నా ఫ్రెండ్ సాయిరామ్ ఉన్నాడమ్మా, వాడు బాగా పాడతాడు. ఒక ఆపర్చునిటీ సాయిరామ్ గారికి తప్పకుండా మనం ఇవ్వాలి. కమాన్ సాయిరామ్ గారు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఊలకదే మరి పలకదే తొలి వలపున తెలిసి, దేవదాసి కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మధు పలకదే తొలి వలపున తెలిసి. అలా నువ్వు చూస్తే చాలు వెలుతూ వెలుతూ వెనుదిరిగి, ఆటో లాంటి తేనెల బాణం దిగదాడిలోకి. చదువుకునే వదిలిదని చెప్పుకోలేవులే మనసా, తెలుపుకదే పదములతో నేను నీకు ఇది వరి భాష. తెలుపక తెలిపిన వలకొక వరమని కడలి కాలలేగసా. నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, ఊలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. నిజంగా మ్యామ్ సర్ప్రైజ్ ప్యాకేజే. సర్ప్రైజ్ ప్యాకేజ్ నాకు కాదు, బికాస్ నేను జబర్దస్త్ లో సాయిరామ్ గారి పర్ఫార్మెన్స్ చూసాను, ఆయన మిమిక్ చేయడం చూసాను, ఆయన డైలాగ్ డెలివరీస్. ఐ ఆల్వేస్ వండర్ అండి, కొంతమందిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు అసలు వీళ్ళు బయట కనపడరు, వీళ్ళు అసలు షైన్ అవ్వరేంటి, ఎక్కడికి చేరుకోరేంటి అని మనం బాధపడతాము, దేవుడి దగ్గర ప్రాధేయపడతాం, అంతే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సాయిరామ్ గారు మంచి టైం అనేది రావాలి, మంచి అవకాశం అనేది మీకు రావాలి తప్ప యూర్ ఆల్ సెట్ టు గో హైట్స్. బేసిక్ గా నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను మేడం. నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడానికి నన్ను సపోర్ట్ చేసి, అరే నువ్వు చేయగలవు, మీరు ఎలా అయితే చేశారో నన్ను జబర్దస్త్ టీం తీసుకున్నా నా రాంప్రసాద్ లేకపోతే నేను ఇక్కడ లేను. మా రాంప్రసాద్ అని వల్లే నేను ఇక్కడ ఉన్నాను. జబర్దస్త్ టీమ్ లో ప్రెజెంట్ రాంప్రసాద్ టీమ్ లో చేస్తున్నాను. వెరీ 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 వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.